మీలో ఎంతమందికి కొత్త కొత్త వంటలంటే ఎంత ఇష్టమో చెప్పండి. మా మమ్మీకి అయితే చాలా ఇష్టము. అందుట్లో మేము వెళ్ళాము అంటే కొత్త కొత్త వంటలు ఏదైనా ఒకటి చేసి పెట్టడానికి చెప్తూ ఉంటది. ఇది వండుతానమ్మా, అది వండుతానమ్మా అని చెప్పేసి. పాపం మేము వర్షంలో వెళ్ళాము. అయినా సరే అప్పుడు మళ్ళీ షాప్‌కెళ్ళి రవ్వ లేదని చెప్పేసి మేము సడెన్‌గా వెళ్ళామనమాట. మాకు బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఆ టైంలో కూడా బయటకెళ్ళి రవ్వ, పెరుగు తీసుకొచ్చింది. పెరుగైతే ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. రవ్వ లేకుండే రవ్వ వెళ్ళి తీసుకొచ్చింది 10:00కి. పావు కేజీ రవ్వ, పావు కేజీ పెరుగుతోని ఈ రెసిపీ అయితే చేస్తుంది మమ్మీ. నేను ఎప్పుడు తినలేదు ఇంతవరకు కూడా. మా అమ్మకి చాలా ఇష్టం, చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, కొత్త కొత్త వంటలన్నీ. అందుట్లో మేము ఉన్నాము అంటే ఆ మొక్కతున్నప్పుడు ఏం ప్రయోగాలు చేయదు, ఏం చేసి ఇవ్వదు. మేము ఉన్నాము అంటే చేస్తూనే ఉంటుంది. ఇది తినండి, అది తినండి అని చేసి పెడుతూనే ఉంటుంది. చాలా ఇష్టం అనమాట. ఇంకా మా కన్నయ్యకి బాక్స్లో ఇదే పెడదాము, మార్నింగ్ తింటాడమ్మా అది అని చెప్పేసి మా కలుపుతుంది. పావు కేజీ రవ్వకి అంటే ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. కరెక్ట్గా కొలత అదేనంట. మనం కప్పు రవ్వ తీసుకుంటే కప్పు పెరుగు తీసుకోవాలి, లైట్గా సోడా కూడా వేసుకోవాలి, అండ్ ఉప్పు కూడా కలిపి పెట్టేసుకొని ఇడ్లీ రవ్వలాగా, ఇడ్లీ రవ్వ మనం ఎలా కలుపుతామో మరీ పల్చగా కాకుండా ఆ విధానంగా కలిపేసి నైట్ స్టో పక్కన పెట్టేసుకోవాలి. అంటే పొంగడం అలాంటిది అయితే ఏమీ లేదు, కానీ మంచిగా పెరుగంతా రవ్వ నాని పెరుగంతా పట్టుకుంటుంది. మార్నింగ్ మాత్రం వేసుకునే ముందు ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, లైట్గా పచ్చిమిర్చి దాంట్లో కలిపేసుకోవాలి. ఏదైతే మనం పిండి నైట్ కలిపి పెట్టేసుకున్నామో ఆ పిండిలో మొత్తం కలిపేసేసి ఆయిల్ ఇలాంటిది మీ తాలింపు గిన్నె ఉంటుంది చూడండి, అందులో కొంచెం గుంటల్లాగా వేసుకొని చేయాలి. చాలా బబ్లీగా చాలా బాగుంది, బన్నులాగా వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఒకసారి ట్రై చేసి చూడండి. పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీతో అదిరిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్.